పట్టణాలకు దూరంగా మారుమూల పల్లెల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో దుర్భర జీవితం గడుపుతున్న అసలైన నిరుపేదలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఎంఎంఆర్ ఫౌండేషన్ ను స్థాపించినట్లు ఫౌండర్ అండ్ చైర్మన్ మక్కిన థామస్ తెలిపారు. సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో తన తల్లి మక్కిన మరియా రోజీ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణాలకు దూరంగా పేదరికంతో బాధపడుతున్న బడుగు బలహీన వర్గాల వారిని గుర్తించి వారికి సేవ చేయటంలో తనకు సంతృప్తి ఉందని ఆయన చెప్పారు. తనను ఉన్నత స్థితికి తీసుకొచ్చిన తన తల్లి మరియా రోజీ పేరుతో ఎంఎంఆర్ ఫౌండేషన్ ను స్థాపించి గత 20 సంవత్సరాలుగా అనేక మందికి సేవా కార్యక్రమాలు వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నామని థామస్ తెలిపారు. ఎస్సీ కాలనీలో 30 మందికి పైగా నిరుపేదలకు దుప్పట్లు, పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. కాలనీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని, రాబోయే రోజుల్లో ఏ సాయం కావాలన్నా తనను నేరుగా కార్యాలయంలో సంప్రదిస్తే తప్పకుండా సాయం చేస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ నోకతోటి రవికుమార్, రిటైర్డ్ రైల్వే డీసీఎం ఆలీఖాన్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఎంఎంఆర్ ఫౌండేషన్ ద్వారా మక్కిన థామస్ మారుమూల పల్లెటూర్లకు వెళ్లి వారి అవసరాలను గుర్తించి పేద ప్రజలకు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని, తాము పూర్తిగా థామస్ కు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినయ్, పాస్టర్తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. బాధపడబాకండి, మీరు బాగుండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఓకే, చేస్తా నేను చేపిస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ తెలంగాణ ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జనవరి 26న మక్కిన మరియా రోజీ మా మదర్ చనిపోయిన రోజు. గత 20 సంవత్సరాల నుంచి నేను మా అమ్మగారి పేరు మీద ఎంఎంఆర్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ స్థాపించి అనేకమైన పేదలకి, చదువుకునే విద్యార్థులకి అందరికీ సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఈ ఫౌండేషన్ని ఈ జనవరి 26ను కూడా మా అమ్మగారు చనిపోయిన రోజు కాబట్టి ఈరోజు కూడా మైనంపాడు వచ్చి ఇక్కడ వృద్ధులు, విద్యార్థులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, నెక్స్ట్ ఈ విద్యార్థులకి బట్టల పంపిణీ కార్యక్రమం చేశాము. ప్లస్ అందరికీ ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ఫౌండేషన్ ద్వారా నేను ఎక్కడైతే అవసరత ఉంటుందో అక్కడికి వెళ్ళి ప్రోగ్రాం చేయటం నా అలవాటు. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులోనే మైనంపాడు గ్రామంలో మేము ఈ కార్యక్రమం చేయటం జరిగింది. రాబో కాలంలో కూడా మా ఫౌండేషన్ ద్వారా ఈ మైనంపాడులోనే ఉన్న ఇక్కడ వృద్ధులకు కానీ, స్టూడెంట్స్కి కానీ ఏ అవసరం వచ్చినా కానీ మా యొక్క ఫౌండేషన్ సంప్రదిస్తే నాకున్న వెసులుబాటులో చూసుకొని వీళ్ళకి సహాయం చేయడానికి నేను ముందుంటానని చెప్పి, మెయిన్ ఈ పిల్లల విషయంకి వచ్చేలకే ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి బుక్స్ కానీ ఏమైనా కానీ నేను సహాయం చేస్తానని, ఈ వృద్ధులకు కూడా ఎవరికైనా కానీ ఆరోగ్య సమస్య కానీ ఏదైనా ఆర్థిక సమస్య ఉంటే నా వైపు నుంచి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి
ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ మా కార్యక్రమానికి ముఖ్యంగా రైల్వే డీసీఎంగా మొన్ననే రిటైర్డ్ అయిన ఆలీ ఖాన్ అన్న ప్లస్ నూకతోటి రవికుమార్ అడ్వకేట్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముందుకు నడిపించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు మక్కెన థామస్ గారు తమ తల్లి జ్ఞాపకార్థం ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మైనంపాడు గ్రామంలో వృద్ధులకి, పిల్లలకి బట్టలు మరియు ఫ్రూట్స్ అందించడం జరిగింది. థామస్ గారు ఈ సేవా కార్యక్రమం గత 20 ఏళ్లుగా తన తల్లి జ్ఞాపకార్థంగా చేస్తున్నారు. చాలా అభినందనీయం. ఈ విధంగా థామస్ గారు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. మా వంతుగా ఏదో ఒక సహాయం ఈ ఫౌండేషన్కి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మక్కెన మరియా రోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మైనంపాడు ఎస్సీ కాలనీలో పెద్దవాళ్ళకి దుప్పట్ల పంపిణీ, పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం వాళ్ళ తల్లిని స్మరిస్తూ వాళ్ళ తల్లి మరియా రోజీ గారి సంస్మరణార్థం ఈరోజు ఈ చర్చ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం. తల్లిని గుర్తించుకుని, తల్లిని స్మరించుకుంటూ, తల్లికి సంబంధించిన అనుభూతుల్ని గురుతరం చేసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ థామస్ సుదీర్ఘకాలంగా దాదాపు 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందించదగిన పరిణామం. అదే సందర్భంలో 75 సార్లు రక్తదానం చేసి ఎంతో మందిని ప్రాణాలను కాపాడినటువంటి గొప్ప మనిషి మన థామస్. ఆయన కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని, అట్లాగే ఆయనకి అందరి తోడ్పాటు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను డాక్టర్ రవికుమార్ అడ్వకేట్గా ఆయనకి ఎప్పుడూ అండదండలు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన అభినందిస్తున్నాను.